నూతన ఆరంభము. నూతన ఆరంభం ఎప్పుడైతే మన మనస్సు మారుతుందో, మన ఆలోచనలు మారుతాయో, మనం మాట్లాడే విధానం మారుతుందో, మనం ఆలోచించే విధానం మారుతుందో, అప్పుడే మనకు నూతన ఆరంభము. నూతన సంవత్సరం వచ్చినంత మాత్రాన నూతన ఆరంభం మీకు కాదు అని అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అది క్యాలెండర్లో డేస్ మారుతున్నాయి, కానీ మన బ్రతుకు మారట్లేదు. మన బ్రతుకు ఎప్పుడు మారుతుందంటే మన బుద్ధి, మన ఆలోచించే విధానం మారినప్పుడే. ఆ బుద్ధి ఆలోచించే విధానము దేవుడికి సరి అయినదిగా ఉండాలి. ఆ హృదయము దేవుడికి సరి అయినదిగా ఉండాలి. మన ఆత్మ దేవుడి ముందు సరి అయినదిగా ఉండాలి. మన బుద్ధి, మన ఆలోచనలు అన్నీ మారాలి అంటే బెటర్గా మారాలి. దేవుడికి ఇష్టమైనట్టుగా మారాలి, కానీ మనకి ఇష్టమైనట్టుగా కాదు. అప్పుడే మనకు నూతన ఆరంభం వస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. చూద్దాము. కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయము 9వ వచనము. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఏమంటున్నాడు? నూతన ఆరంభము రావాలంటే ప్రాచీన స్వభావము అంటే పాత పద్ధతులు, పాత స్వభావము దాని క్రియలతో కూడా పరిత్యజించి, క్రియలతో మన క్రియలను కూడా వదిలేయాలి. పాత స్వభావము వాటి క్రియలను కూడా వదిలేయాలి. మనము ఒకటి అనుకుంటాము, మళ్ళీ ఆ క్రియలు అలాగే చేస్తాము. చేయొద్దనుకుంటాము కానీ చేస్తుంటా అంటాం. ఆ తప్పు చేయొద్దనుకుంటాం, ఆ పాపం చేయొద్దనుకుంటాం, ఆ దోషం చేయొద్దనుకుంటాం, మళ్ళీ అదే 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 చేస్తుంటా అంటాం. దాన్ని ఏమంటున్నాడు? పరిత్యజించి, తీసివేసేసి, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వానికి పొలుక చొప్పున నూతన పరచబడుచున్న. మనందరినీ సృష్టించింది దేవుడు. ఆ దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావంను ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావాన్ని, కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. ఆ స్వభావం ఎలా ఉండాలి? దైవ స్వభావంతో ఉండాలి. మన దేవుడు సృష్టించాడు కదా మనల్ని, ఆయన స్వభావంతో మనం నిండుకోవాలి. ఆ నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ప్రాచీన స్వభావము అంటే ఇప్పటి వరకు మనము ఒకలాగా ఉన్నాము 2024 వరకు. ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? ఇంకా నూతనంగా మారాలి. సంవత్సరాలు మారిన కొద్దీ మనము కూడా నూతనంగా మారాలి. సంవత్సరాలు మారిన కొద్దీ మనం కూడా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. పాత అన్నీ వదిలేసేయాలి. పాత క్రియలను వదిలేసేయాలి. పాత మాటలు, పాత ఆలోచనలు, పాత చాదస్తము, లేకపోతే కోపము, అపగ, ఇవన్నీ కూడా వదిలేసి నూతనంగా సృష్టించబడాలి. నవీన స్వభావం ధరించుకోవాలి. ఆ స్వభావము ఎవరికి సరైనట్టుగా ఉండాలి? దేవుడికి సరైనట్టుగా ఉండాలి. దేవుడు ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. దేవుడు మెచ్చినట్టుగా ఉండాలి ఆ స్వభావాన్ని. అప్పుడే నీకు నూతన ఆరంభము మొదలవుతున్నట్టు. ధరించుకొని ఉన్నారు. అందుకే గతం గతం ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది. 2024 వరకు అన్నీ కూడా వదిలేద్దాం. గత సంవత్సరంలో జరిగిన అన్నీ కూడా వదిలేసి నూతన ఆరంభము మొదలు పెట్టినప్పుడు దేవుడు నీ జీవితం కూడా నూతనంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు భవిష్యత్తును ఆశీర్వదించాలంటే మన మన యొక్క మన యొక్క గతాన్ని మర్చిపోవాలి. మన గతంలో నివసించొద్దు ఎప్పుడు కూడా. అయిపోయింది, చెడు జరిగిందో, అవమానం జరిగిందో, నిందలు వచ్చాయో, వాటన్నిటిని వదిలేసి నువ్వు భవిష్యత్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు దేవుడు నీకు భవిష్యత్తు ఇస్తాడు. ఇంకా గతంలోనే కూర్చున్నామంటే మనకు భవిష్యత్తు అనేది ఉండదు. కొంతమంది 2010లోనే ఆగిపోతారు. అక్కడ ఒక నష్టం జరుగుతుంది, అక్కడే ఆగిపోతారు. ఇంకా రేపు ఏం చేయాలన్నది వాళ్ళు ఆలోచించి చేయరు, అక్కడే ఆగిపోతారు. అలా ఆగిపోద్ది ఎప్పుడు కూడా. కాలం మన కోసం ఆగదు, సమయం మన కోసం ఆగదు. మనం కోల్పోయిన డబ్బుని తీసుకొచ్చుకోవచ్చు, కోల్పోయిన ఆస్తిపాస్తులను తీసుకొచ్చుకోవచ్చు, కానీ కోల్పోయిన కాలాన్ని, మనము కోల్పోయిన సమయాన్ని తీసుకొచ్చలేము. అది దేవుడి వల్ల కూడా కాదు. మీరు ఎంతైనా ప్రార్థించండి, అయ్యా నేను మళ్ళీ 2024 ఇవ్వండి అని ప్రార్థించండి, ఇవ్వలేరు. దేవుడి వల్ల కూడా కాదు అది. జరిగిపోయిన కాలం. ఎందుకంటే కాలం నడుస్తూనే ఉంటుంది, మనం కూడా నడుస్తూనే ఉండాలి, కాలంతో పాటు వెళ్తూనే ఉండాలి. గతంలో ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. నూతనంగా మనము ముందరికి వెళ్తూనే ఉండాలి. ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు గతంలో, బట్ వాటన్నిటిని వదిలేసి నూతనంగా ఈ రోజు నుంచి నాకు నూతన జీవితాన్ని ఇవ్వమన్నప్పుడు దేవుడు నీ గతాన్ని తుడిచివేసి ఈ రోజు నుంచి ఆ సమస్యలన్నిటినీ సొల్యూషన్ లాగా, ఆ కష్టాలన్నిటినీ లాభంలాగా, నష్టాలన్నిటిని లాభంలాగా, కష్టాలన్నిటిని సుఖాల్లాగా మార్చేస్తాడు దేవుడు. లేదు నాకు అదే కష్టంలో ఉన్నాను, కష్టం వచ్చిందని అలాగే ఉన్నావు, నష్టం వచ్చిందని అలాగే ఉన్నావు, అక్కడే ఆగిపోయావు. భవిష్యత్తు అనేది ఉండదు. ఇక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు క్యాలెండర్లు మారినా కూడా భవిష్యత్తు మారదు, మన జీవితం మారదు. ఎప్పుడైతే వాటిని వదిలేసి ఈ రోజు నుంచి నాకు నూతన జీవితం రావాలి, నూతన ఆరంభం కావాలి, నా జీవితము నూతనంగా నేను బలపడాలి అన్నప్పుడు దేవుడు నీకు నూతన జీవితాన్ని ఈ రోజు నుంచి ఇవ్వడానికి ఇస్తాడు. ఒకటండి, జరిగిపోయిన కాలాన్ని ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరు, గడిచిపోయిన సమయాన్ని ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరు. కాలంతో పాటు మనము కూడా పరిగెత్తాలి.
అండ్ సమయంతో పాటు మనం కూడా నడుస్తూ ఉండాలి. సో కాబట్టి లీవ్ యువర్ పాస్ట్, గతాన్ని విడిచిపెట్టేసి లీవ్ యువర్ ప్రజెంట్, గతము ఇన్ని యొక్క ప్రస్తుతములో నివసించు అని చెప్తున్నాడు దేవుడు. నూతన సంవత్సరపు నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. యెహోవా కృపగలవాడు. విలాప వాక్యంలో 3:22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కానున్న వారము. చూసారా, ఆయన కృపగలవాడు, అత్యధిక కృపగలవాడు మన దేవుడు. ఆయన వాత్సల్యము ఎడతెగక అంటే సంవత్సరాలు సంవత్సరాలు మన మీద, నెలలు నెలలు, వారాలు వారాలు, రోజులు రోజులు, నిమిషాలు, సెకండ్లు, మిల్లీ సెకండ్స్తో సహా ఆయన కృప ఎడతెగక నిల్చున్నది. సో దెర్ ఇస్ నో ఎవర్ ఎండ్ లేదు. అందుకే మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నవారము. సో కాబట్టి వచ్చింది, గతంలో ఒక నష్టం వచ్చింది, బట్ అయినా దేవుడి యొక్క కృప నీ మీద ఉంది, దేవుడి యొక్క వాత్సల్యత నీ మీద ఉంది. సో గతంలో ఏదో అవమానం వచ్చింది, నిందలు వచ్చాయి, అయినా కూడా నీకు దేవుడి యొక్క కృప, ఆయన వాత్సల్యత ఉంది. కాబట్టి నీ అవమానాలు, నీ నిందలు, నీ యొక్క కష్టాలు, నీ యొక్క నష్టాలు ఇవన్నీ కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆయన కృప వల్ల మనం బ్రతుకుతున్నాము. ఆయన కృప వల్ల, వాత్సల్యత వల్ల మన మీద నిలిచున్నది, ఎడతెగక నిలిచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా బ్రతుకుతున్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. సో అనుదినమట, ప్రతి దినము ఆయన మనకు నూతన వాత్సల్యతను పుట్టుచున్నది. సో నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ప్రతిరోజు నీకు న్యూ ఇయరే, ప్రతిరోజు నీకు నూతన ఆరంభమే. సో అందుకే ప్రతిరోజు నూతనంగా ఆరంభించు. సో డోంట్ ఫీల్ లైక్ January 1st is the new year. You always feel like today also new year for you. టుడే ఆల్సో న్యూ ఇయర్ ఫర్ యూ. సెలబ్రేట్ లైక్ దట్ అండ్ బీ లైక్ దట్. ప్రతిరోజు మనకు నూతన ఆరంభము మనందరికీ కూడా దేవుళ్ళో ఎదుగుతున్నప్పుడు, దేవుడితో నడుస్తున్నప్పుడు. ఎందుకంటే ఆయన వాత్సల్యము ఎడతెగక మనకు నూతనంగా సృష్టిస్తున్నాడు మనందరి మీద కూడా. అనుదినము, ఇక్కడ చూడండి, అనుదినము, ప్రతి దినము కూడా నూతనముగా, కొత్తగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. సో దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన కృప, ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక నిల్చున్నది. కాబట్టి మనం ఎప్పుడూ నిర్మూలము కాని వాళ్ళము. కాబట్టి ఒకసారి నువ్వు క్రీస్తుని తెలుసుకున్నాక, క్రీస్తుతో నడుస్తున్నప్పుడు, దేవుడితో నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ పాత అన్నీ గతించిపోతాయి. ఓకే, నిన్నటి వరకు దేవుడికి విరుద్ధంగా 1,00,000 తప్పులు చేయండి, కానీ దేవుడు వాటన్నిటిని తుడిచేస్తాడు. ఒక 10,000 పాపాలు చేయండి, దేవుడు అన్నిటిని తుడిచివేసి ఈ రోజు నుంచి నూతనంగా ఇస్తాడు. అది ఎప్పుడు మనం కూడా, మన మనసు కూడా నూతనంగా ఉన్నప్పుడే, నూతనంగా ఆలోచించినప్పుడే. సో అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్. గత సంవత్సరంలో ఉన్న బలహీనతలు ఏంటిదో ఐడెంటిఫై చేయండి. అందరినీ తిట్టేవాడిని, కానీ ఇప్పుడు తిట్టట్లేదు. అందరి మీద ద్వేషం పెట్టుకునేవాడిని, ఇప్పుడు పెట్టుకోవట్లేదు. ఒకరు నా గురించి చెడుగా మాట్లాడినా ఇప్పుడు మాట్లాడట్లేదు. సో అలా మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఆ స్వభావం దేవుడికి నచ్చేటట్టుగా ఉండాలి. ఇంకా తలంపులో, ఆలోచనలో కూడా నేను నెగిటివ్గా ఆలోచించట్లేదు, ఎవరి గురించి నెగిటివ్గా తిట్టుకోవట్లేదు, ఎవరి మీద శపించట్లేదు. సో నా నోరు కంట్రోల్ చేసుకున్నాను, నా కన్నులను కంట్రోల్ చేసుకుంటాను. గత సంవత్సరం నేను కొంతసేపు బైబిల్ చదివాను, ఈ సంవత్సరం చాలాసేపు చదవాలి. గత సంవత్సరం నేను కొంతసేపే ఆరాధించాను, స్తుతించాను, ప్రార్థన చేసుకున్నాను. ఈ సంవత్సరం నేను చాలాసేపు చదువుకోవాలి, నా స్వభావాన్ని మార్చుకోవాలి, నా లక్షణాలను మార్చుకోవాలి, నా తలంపులను మార్చుకోవాలి, నా ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. పాజిటివ్నెస్ని తీసేసి, నెగిటివ్నెస్ని తీసేసి పాజిటివ్గా ఆలోచించాలి అని ఇలా అనుకున్నప్పుడు దేవుడు మన ఆలోచనను బట్టి ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైనా కూడా మన ఆలోచనను బట్టి, మన తలంపులను బట్టి, మన ఉద్దేశాలను బట్టి, మన మనస్సుని బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కాబట్టి సో గతం అన్నీ కూడా గతించిపోయాయి. ఈ రోజుతో ఒక గర్భంలో పెరుగుతున్న శిశువు ఈరోజు బయటకు వస్తే ఎలా ఫ్రెష్గా నూతనంగా ఉద్భవిస్తాడో, అలాగే మనము కూడా ఈరోజు నూతనంగా ఉద్భవించాలి. అయ్యో 10 సంవత్సరాల క్రితం ఒక గొడవ జరిగింది, ఆ గొడవను తలుచుకొని భయపడడం ఎందుకు, బాధపడడం ఎందుకు, కృషించిపోవడం ఎందుకు? కొంతమంది అక్కడే ఆగిపోతారు. ఆ 10 సంవత్సరాల క్రితమే, 5 సంవత్సరాల క్రితమే ఆగిపోతారు. సో అందుకే వాళ్ళ జీవితంలో ప్రాస్పారిటీ చూడలేరు. వాళ్ళ జీవితంలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ అనేది ఉండదు. ఏదో బతుకుతున్నామంటే బ్రతుకుతాం, ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం, అలా కాదండి. సో అయిపోయింది ప్రభువా, నన్ను డిస్కనెక్ట్ చేపించాయి, గత సంవత్సరాలన్నీ కూడా తీసివేసాయి, తుడిచివేసాయి. ఈరోజే నాకు నూతనంగా నన్ను ఆశీర్వదించమని అడగండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకసారి చూద్దాం అబ్రహాంని. 75 సంవత్సరాలు వచ్చాయి అబ్రహాంకి, అప్పుడు పిలుస్తున్నాడు. 75 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఇక వృద్ధాప్యము.
వృద్ధాప్యంలో ఉన్నాడు అబ్రహాంని. అబ్రహామా, నిన్ను ఈ రోజు నుంచి నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాను, ఈ రోజు నుంచి నేను నిన్ను బ్లెస్ చేస్తాను అన్నాడు దేవుడు. ఆ రోజు నుంచి ఆయన బ్లెస్ చేయడం మొదలు పెట్టాడు అబ్రహాంని. సో నూతనంగా ఆయన బ్లెస్ చేశాడా లేదా? 70 సంవత్సరాల్లో చూడని ఆశీర్వాదం ఆయన చూశాడా లేదా? సో ఆయన ఒకటే అన్నాడు, నువ్వు అన్నిటిని వదిలేసాయి, విడిచిపెట్టేసిరా అన్నాడు. నీ గతాన్ని విడిచిపెట్టిరా, నీ బంధువులను విడిచిపెట్టిరా, నువ్వు పుట్టిన ఊరిని, దేశాన్ని, అన్నిటినీ విడిచిపెట్టిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. సో నువ్వు కూడా కొన్ని విడిచిపెట్టాలి, నువ్వు కూడా ఆశీర్వదించబడాలి. మనం కూడా ఆశీర్వదించబడాలంటే కొన్ని మనము విడిచిపెట్టాలి. మన పాత పద్ధతులు, పాత ఆలోచనలు, ఆచారాలు, మనస్తత్వము, మాట్లాడే విధానము, మూర్ఖత్వము, ఇవన్నీ కూడా మనం కొన్ని విడిచిపెట్టాలి. సో మన ఏజ్, మీ ఏజ్ ఎంత అని మాత్రం అనుకోకండి. ఇక నాకు అయిపోయింది, ఇక 40 ఇయర్స్, 45 ఇయర్స్, 50 ఇయర్స్, ఇక ఇప్పుడేం ఆశీర్వదించబడతా, 70 ఇయర్స్ ఇప్పుడే నేను ఆశీర్వదించబడతాను అనుకోవద్దు. అబ్రహాంని కూడా దేవుడు పిలిచింది 75 సంవత్సరాలకు. సారా గర్భఫలం వచ్చింది 99 సంవత్సరాలకు. సో మీరు అడిగితే, ఈరోజే నన్ను ఆశీర్వదించు ప్రభువా, ఈ రోజు నుంచి నేను గొప్ప ఆశీర్వాదాలు చూడాలన్నప్పుడు ఈ రోజు నుంచే దేవుడు గొప్ప ఆశీర్వాదాలను చూపిస్తాడు. లేదు ఇంకా గతంలోనే ఉంటాను, గతంలోనే పాతయాన్ని తలుచుకుంటాను, గతంలో పోగొట్టుకున్న ధనాన్ని, పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని, పోగొట్టుకున్న పేరుని, వాటి గురించి ఆలోచిస్తాను అంటే అక్కడే గతంలోనే ఉండిపోతాం మనము. వాటన్నిటిని తుడిచివే ప్రభువ, వాటన్నిటిని ఎరేస్ చేయ ప్రభువ. ఈ రోజు నుంచి నాకు నూతన ఆరంభం కావాలి. నేను కోల్పోయిన వాటిని నూరింతలుగా తీసుకొచ్చి నూతనంగా నన్ను బలపరచు ప్రభువ, నూతనంగా నన్ను ఘనపరచు వారుగా ఆశీర్వదించు ప్రభువ అన్నప్పుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రహాంని 70 సంవత్సరాల నుంచి ఆశీర్వదించాడు. మళ్ళీ 100 సంవత్సరాలకు పిల్లల్నిచ్చి మళ్ళీ ఆశీర్వదిస్తే 175 సంవత్సరాలు అబ్రహాం బ్రతికాడు. సో కాబట్టి ఏజ్ అనేది పక్కకు పెట్టేసి దేవుణ్ణి అడగండి, నా గతాన్ని తుడిచివేసి మంచి భవిష్యత్తుని ఇవ్వమని అడగండి. నూతన ఆరంభము నా జీవితంలో దయచేయమని అడగండి. మీ ఏజ్ ఏదైనా పర్లేదు, ఏజ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. దేవుడు ఇక నీకు ఏజ్ అయిపోయింది, ఇక నువ్వు ఇక ఎందుకులే అని అన్నాడు దేవుడు ఎప్పుడైనా కూడా. నీకు ఇప్పుడు వయసు అయిపోయింది కదా, ఇప్పుడు నీకు స్వస్థత ఎందుకు, ఇప్పుడు నీకు ధనం ఎందుకు, ఇప్పుడు నీకు బ్లెస్సింగ్ ఎందుకు అని అన్నాడు దేవుడు ఎప్పుడైనా కూడా. ఏజ్ ఈజ్ డజంట్ మ్యాటర్ టు గాడ్. సో దేవుడికి ఆ ఏజ్ అనేది నెంబర్ మాత్రమే, అది ఎప్పుడు కూడా కన్సిడర్ చేసుకోడు దేవుడు. అది మనము మన చుట్టూ ఉన్న సమాజం వల్ల మనం ఏమేం నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళాము. ఓకే 40 ఏళ్ళు వచ్చినా ఇక అయిపోయింది, 50 ఏళ్ళు వచ్చినా ఇంకేం జీవితం ఉంది, 60 ఏళ్ళు వచ్చినా ఇంకేం జీవితం ఉంది. సో ఇలా అనుకొని మనిషి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంటా అంటాడు. కానీ నువ్వు క్రీస్తుతో నడుస్తున్నప్పుడు అనుదినము నూతనము. సో నీకు ఎన్ని సంవత్సరాలున్నా ఈరోజు కూడా నువ్వు నూతన ఆరంభంగా ఉండొచ్చు, నూతన ఆరంభంగా మనము జీవితాన్ని మొదలు పెట్టొచ్చు. సో యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. సో ట్రస్ట్ ఇన్ గాడ్. సో నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో, దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద ఆలోచన పెట్టుకో. సో నువ్వు దేవుడిని నమ్ము, మనుషులను నమ్మడం కాదు. మనుషులు అంటారు నీకు 50 సంవత్సరాలు వచ్చినాయి, 60 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకేం బ్లెస్ అవుతావు, ఇంకేం దేవుడు వింటావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా నా భాగం అని నేను అనుకున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. సో నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకో, దేవుడు నిన్ను మళ్ళీ నూతనంగా ఆశీర్వదిస్తాడని నమ్మకం పెట్టుకో. ఈరోజు నుంచి నాకు కొత్త జీవితాన్ని ఇస్తాడని నమ్మకం పెట్టుకో. గత జీవితాన్ని అంతా తుడిచివేసేస్తాడు. గత జీవితంలో ఉన్న ఫెయిల్యూర్స్ని, రిజెక్షన్స్ని, పాపాలను, తప్పులను, దోషులను అన్నిటిని కూడా ఎరేస్ చేస్తాడు నా దేవుడు. సో ఈ రోజు నుంచి నూతన ఆరంభం ఇస్తాడు అని నువ్వు మొదలుపెట్టు. దేవుడు నీకు గొప్పగా ఈ రోజు నుంచి ఆశీర్వదించడం మొదలు పెడతాడు. సో ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే ఫర్ అస్, ఎవ్రీడే ఇస్ ఎ న్యూ ఇయర్ ఫర్ అస్. ఎవ్రీడే, ప్రతిరోజు ఆయనతో నడుస్తున్నప్పుడు అనుదినము నూతన క్రియలు చేస్తాడు దేవుడు. సో చెప్పలేము, ఈరోజు మీ విశ్వాసం బాగుంటే ఈరోజే మీరు గొప్ప మిరాకిల్ చూడొచ్చు దేవుడి దగ్గర నుంచి. ఈరోజే మీకు కోల్పోయిన ధనము, ఐశ్వర్యము పొందుకోవచ్చు. సో నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో. తన్ను ఆశ్రయించే వారి ఏడల యెహోవా దయాళుడు. చూసారా, ఆయనను ఆశ్రయించే వాళ్ళ ఏడల ఆయన దయాళుడు. ఈస్ ఎ మెర్సిఫుల్ గాడ్. వెతుకువారి ఏడల ఆయన దయచూపువాడు, ఆయన దయాళుడు, మంచివాడు. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ మెర్సిఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. సో ఆల్వేస్ ఈజ్ గుడ్, సో ఆల్వేస్ ఈజ్ పర్ఫెక్ట్. సో కాబట్టి దేవుడిని నువ్వు నమ్ముకో, ఉన్నతంగా నమ్ముకో. ఇంకా ఆయన మీద ఒరుగు, ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆధారం చేసుకో. ఆయన ఒక పిల్లర్ లాగా నువ్వు మార్చుకో నీ జీవితంలో. అప్పుడు నువ్వు దేవుని ఇంకా అద్భుతాలు చూస్తావు. అబ్రహాము ఎవరి మీద ఆధారపడలేదు, దేవుడి మీదనే ఆధారపడ్డాడు. యోబు దేవుడి మీదనే ఆధారపడ్డాడు. దావీదు దేవుడి మీదనే ఆధారపడ్డాడు. దానియేల్ దేవుడి మీదనే ఆధారపడ్డాడు. యోసేపు దేవుడి మీదనే ఆధారపడ్డాడు. అందరూ దే ఆర్ ట్రస్టెడ్ గాడ్. మోషే, జోషువా, మనం బైబిల్ ఒకసారి అందరినీ రిఫర్ చేస్తే, ప్రవక్తలను అందరినీ రిఫర్ చేస్తే
అందరూ కూడా దేవుడి మీద ఆధారపడి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ ఏం చెప్తుందనేది వినకండి, వాక్యం ఏం చెప్తుందో వినండి. వరల్డ్ ఎప్పుడైనా మనల్ని డిమోటివేట్ చేస్తుంది, వరల్డ్ ఎప్పుడైనా మనల్ని డిప్రెషన్ చేస్తుంది, డిస్సాటిస్ఫాక్షన్ చేస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ ఏమని చెప్తుంది? నువ్వు నా మీద నమ్మకం పెట్టుకో, 50 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా నేను నిన్ను ఆశీర్వదిస్తా అని వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తుంది. వరల్డ్ ఏం చెప్తుంది అంటే, ప్రపంచం ఏం చెప్తుంది అంటే, ఇక నీకు 50 సంవత్సరాలు అయిపోయింది, ఇక 40 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది, ఇక నువ్వు ఇప్పుడేం ఆశీర్వదించబడతావు అని వరల్డ్ చెప్తుంది. వర్డ్ ముఖ్యమా గుర్తు చేసుకోండి. సో వర్డే మనకు ముఖ్యము. సో ఫెయిత్ఫుల్గా ఉండండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఈ రోజు నుంచి నాకు నూతన జీవితాన్ని ఇవ్వండి అన్నప్పుడు దేవుడు నూతన జీవితాన్ని, నూతన ఆరంభాన్ని ఇచ్చి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నూతన ఆరంభం ఈ రోజు నుంచే మొదలవుతుంది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపితో కనిపెట్టుట మంచిది. సో ఆశ కలిగి ఉండండి. సో దేవుడు ఎలాగైనా నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎలాగైనా నన్ను ఈ లేమితనాన్ని, పేదరికాన్ని తీసేస్తాడు, ఇంకా 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 నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, నేను అనుకున్నట్టుగా నా జీవితం ఉంటుంది. సో ఆశ కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో ఉండాలి. సో ఆశ కలిగి ఉండాలి. సో అప్పుడు దేవుడు పని చేస్తుంటా అంటాడు. సో నూతన ఆరంభము మనందరికీ మొదలైపోయిందండి. ఎప్పుడు మొదలైంది? మనం ఈ వాక్యము డే 1 రోజు విన్నాం కదా. విన్నగానే పాత అన్నీ గతించిపోవును, మీకు నూతనంగా నేను క్రియలు చేస్తున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నూతన ఆత్మను, నూతన వాక్యాన్ని, నూతన బలాన్ని, నూతన హృదయాన్ని, నూతన తత్వాన్ని, నూతన ప్రవర్తన మీకు ఇస్తున్నా అన్నాడు. అప్పటి నుంచే మనకు నూతన ఆరంభం మొదలైందండి. సో చెక్ యువర్ సెల్ఫ్. ఇంకా నాలో పాత ఏమున్నాయి, ఇంకా నేను ఏం మార్చుకోవాలి, ఇంకా నేను ఏమి తగ్గించుకోవాలి, ఇంకా నేను ఏవి తీసేసుకోవాలి, ఇంకా నేను ఎలా మారాలి. సో దేవుడికి అది ఎలా నచ్చుతుంది. సో ఇంకా చెక్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలండి. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా బలపడుతుండాలి, గ్రో అవుతుండాలి, డే బై డే ఇంక్రిమెంట్ ఉండాలి, ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రిమెంట్ ఉండాలి. మన ఫైనాన్స్లో ఇంక్రిమెంట్ ఉండాలి, ఫెయిత్లో ఇంక్రిమెంట్ ఉండాలి. కొన్ని విషయాల్లో పడిపోయాం గత సంవత్సరము. పవిత్రతలో పడిపోయాము, పరిశుద్ధతలో పడిపోయాం, నీతిలో పడిపోయాం, విశ్వాసంలో పడిపోయాం. ఈ సంవత్సరంలో మళ్ళీ ఆ విషయాల్లో పడిపోకుండా ఇంకా నిలబడే శక్తి కావాలి మనకు. ప్రార్థించుకోవాలి, నిలబడాలి. సో మళ్ళీ గత సంవత్సరంలో పడిపోయినా ఇప్పుడు కూడా పడిపోతే ఇంకేముంది దాంట్లో? యూజ్ ఏం లేదు కదా. ఇయర్ ఆన్ ఇయర్ మనం జ్ఞానంలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, ఫైనాన్సెస్లో ఎదగాలి. ఇయర్ ఆన్ ఇయర్ మన క్యారెక్టర్ కూడా వృద్ధి చెందుకోవాలి. ఒకప్పుడు ఉండేది ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఇంకా మారాలి. దేవుడికి ఇష్టమైనట్టుగా, దేవుడు మెచ్చినట్టుగా బ్రతకాలి. ఇంకెక్కువసేపు ప్రార్థించుకోవాలి, ఆశ కలిగి ప్రార్థించుకోవాలి, ఆకలితో దాహంతో ప్రార్థించుకోవాలి. అప్పుడు దేవుడు నీకు కరుణిస్తాడు. సో ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 5 వచనము. అప్పుడు సింహాసనాసుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. చూసారా, సమస్తమును నూతనగా చేస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. సో ఆయనకు సామర్థ్యం ఉందండి. సమస్తాన్ని నూతనంగా చేయగలిగే సామర్థ్యం ఉంది. మన మనసుని మార్చే శక్తి ఆయనకు ఉంది. మన కుటుంబాన్ని మార్చే శక్తి ఆయనకు ఉంది. మన ఆత్మను నూతనంగా పరిచే శక్తి ఆయనకు ఉంది. మన జీవితాలను కూడా నూతనంగా చేయగలిగే శక్తి ఉంది. ఇక నాకు 10 సంవత్సరాలైంది, నా జీవితం ఇలాగే ఉంటుంది, 20 సంవత్సరాలైంది, నా లైఫ్ ఇలాగే ఉంటుంది అని ఎప్పుడూ అనుకోవద్దండి. సమస్తమును నూతనంగా చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు మన దేవుడు. అందుకే నువ్వు దేవుడితో నడుస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా నూతనంగా నువ్వు మొదలు పెట్టాలి, నూతనంగా ఆరంభం చేయాలి. అయిపోయింది, నిన్నటి వరకు కూడా ఒక డిజాస్టర్ జరిగింది మన జీవితంలో. స్టిల్ యు నీడ్ టు ఫెయిత్ఫుల్ ఆన్ గాడ్. దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద హోప్ పెట్టుకో. సో ఈ రోజు నుంచి నీకు దేవుడు నూతన జీవితాన్ని ఇవ్వచ్చు. నువ్వు కోల్పోయిన వాటిని మళ్ళీ రెట్టింపుగా తిరిగి తీసుకొచ్చి ఇవ్వచ్చు. యోబు కోల్పోయాడు ఒక సందర్భంలో అన్నిటిని కూడా. ఆయన గాడ్ దగ్గర ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, విశ్వాసంలో ఉన్నాడు నిలకడగా. మళ్ళీ దేవుడు రెండింతలుగా ఇచ్చాడా లేదా? సో ఇస్తాడు దేవుడు. సో అందుకే నువ్వు దేవుడితో నడుస్తున్నప్పుడు ఆయన సమస్తమును నూతనంగా చేయించాడు. యోబు కూడా అన్ని పోగొట్టుకున్నాడు, మళ్ళీ నూతనంగా చేశాడా లేదా? తన శరీరంలో ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, మళ్ళీ నూతన శరీరాన్ని ఇచ్చాడు, నూతన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తన ధనాన్ని పోగొట్టుకున్నాడు, సో మళ్ళీ నూతన ధనాన్ని ఇచ్చాడు, రెట్టింపుగా ఇచ్చాడు. తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, మళ్ళీ నూతన కుటుంబాన్ని ఇచ్చాడు. తన ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు, మళ్ళీ నూతనంగా రెట్టింపు చేసి ఇచ్చాడు. యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే తీసివేశాడో దేవుడు మళ్ళీ నూతనంగా డబల్ ఇచ్చి చేసేసాడు. అందుకే
నువ్వు దేవుడితో నడుస్తున్నావు కదా, నువ్వు గతంలో ఏవైతే కోల్పోయావో ఆయన దేవుడు రెట్టింపుగా ఇస్తాడు, నూతనంగా ఇస్తాడు అని మర్చిపోకు. సమస్తము నీ జీవితాన్ని మార్చగలిగే దేవుడు శక్తి ఉందండి. సమస్తము గుర్తుపెట్టుకోండి, సమస్తం అంటున్నాడు ఇక్కడ. సమస్తము, ఒకటి సాధ్యము ఒకటి అసాధ్యం అంటూ కాదు, సమస్తము దేవుడికి సాధ్యమే. నీ పిల్లల్ని మార్చే శక్తి దేవుడికి ఉంది. ఇక నా పిల్లలు ఇక మారరేమో, నా భర్త ఇక మారరేమో, నా భార్య ఇక మారదేమో అని అనుకుంటున్నావు, నువ్వు ప్రార్థించు, ఆయన నూతనంగా వాళ్ళకు మారుస్తాడు, నూతన మారు మనసునిస్తాడు. ఇక నా ఫైనాన్స్ ప్రాబ్లం పోవేమో, నువ్వు ప్రార్థించు, ఆ ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడుదల కలిగిస్తాడు. సో సమస్తము నూతనముగా చేయుచున్నాడు. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక రాయుమని ఆయన వాణ్ణి నాతో చెప్పుచున్నాడు. చూసారా, ఇవన్నీ నిజమైన మాటలు, నమ్మకము. ఈ మాటలన్నీ నమ్మకము, నిజమైనవి ఉన్నవి గనక రాయమని ఆయనతో నాతో చెప్పుచున్నాడు. సో చూసారా, ఒకటి కాదు, అన్నిటిని కూడా నూతన పరచబడతాడు. సో అందుకే అడగాలి, అయ్యా మాకు నూతన గృహాన్ని, నూతన వాహనాన్ని, నూతన మారు మనస్సుని, నూతన ఆలోచనని, నూతన ఉద్యోగాన్ని, నూతన శాలరీని, లేకపోతే నూతన మారు మనస్సుని, నూతన ఆలోచించే విధానాన్ని, ఇంకేది నూతనంగా కావాలో అది అడగండి, దేవుడు ఇస్తాడు. నాకు నూతన జీవితం కావాలయ్యా. ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్ మై లార్డ్. ఐ వాంట్ టు ప్రాస్పరిటీ లైఫ్, ఐ వాంట్ హ్యాపీ లైఫ్, ఐ వాంట్ వెల్దీ లైఫ్, ఐ వాంట్ న్యూ ప్రేయర్ లైఫ్. నాకు ఇక డైలీ 10 నిమిషాలే ప్రార్థిస్తున్నాను, అది ప్రార్థించిందే ప్రార్థిస్తున్నాను, ఇలా కాదు నాయనా, నేను నూతనంగా ప్రార్థించాలి, కొత్త కొత్త అంశాల మీద ప్రార్థించాలి అయ్యా. ఇంకా నేను నూతనంగా మీలో సృష్టించబడాలి, ఇంకా ఎక్కువసేపు మీతో గడపాలి, ఇంకా నాకు నూతనంగా నన్ను గణపరచునైనా, సమస్తాన్ని నూతనంగా దయచే ప్రభువా అన్నప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులన్నిటిని కూడా పాతయాన్ని తీసేసి కొత్తగా ఆయన మొదలు పెడతాడు. సో కాబట్టి సమస్తము గుర్తుపెట్టుకోండి, సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సో ఇది మన వాగ్దానము ఈరోజు, సమస్తము నూతనంగా చేస్తున్నానన్న వాగ్దానము. సో దేవుడు ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనము, మీ కొరకు అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారుమనస్సు నుండి తిరుగుడి. సో మనందరం కూడా మారుమనస్సు నుండి దేవుడి వైపు ఇంకా తిరగాలి, ఇంకా తిరగాలి. మన పాపములన్నీ తుడిచివేయబడ్డాయండి. ఆల్రెడీ క్లీన్స్ ఈజ్ అవర్ మిస్టేక్, అవర్ సిన్స్. సో కడిగి వేసేసాడు, వాష్ అవుట్ చేసేసాడు. సో మనం ఇంకా మారు మనస్సు పొంది తిరగాలి, ప్రతిరోజు ఉండాలి. ఇంకా 30 సంవత్సరాలు దేవుడితో నడిచినా కూడా ఇంకా నీకు మారు మనస్సు ఉండాలి. 50 సంవత్సరాలు దేవుడితో నడిచినా కూడా ఇంకా దేవుడి వైపు తిరగడానికి మారు మనస్సు ఉండాలి. సో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును మనందరి కోసం నియమించాడట దేవుడు, యేసు ప్రభు వారిని. ఆయన పంపునట్లును మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరగమంటున్నాడు. సో గాడ్ వైపుకి ఇంకా మనం తిరుగుదాము. ఈ నూతన సంవత్సరంలో ఇంకెక్కువసేపు ప్రార్థించుకుందాం, ఇంకెక్కువసేపు దేవుడితో సహవాసం చేద్దాం, మారు మనస్సు పొందుకుందాం. తుడిచివేయబడును మీ పాపములను. సో చూడండి, మీ పాపలను తుడిచివేయబడును అంటే ఇక గతం అంతా తుడిచివేస్తా అంటున్నాడు దేవుడు. సో దేవుడే గతాన్ని గుర్తు చేసుకోవడం అంటున్నాడు. మనం ఎందుకు మన గతాన్ని గుర్తు చేసుకోవడం? దేవుడే మన తప్పులను, పొరపాట్లను తుడిచివేస్తా అంటున్నాడు. మనం ఎందుకు మనం చేసిన తప్పులను, పొరపాట్లను తెలుసో తెలియకో వాటిని గుర్తు చేసుకోవడం ఎందుకు? మన పట్ల ఇతరులు చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలను గుర్తు చేసుకోవడం మనకెందుకు? సో అవన్నీ కూడా తుడిచివేద్దాం. సో కంప్లీట్గా రిన్యూ అంటున్నా కదా, ఈరోజే గర్భంలో నుంచి వచ్చిన శిశువు ఎలా ఉంటుందో మైండ్ సెట్ రిన్యూ, నూతనంగా ఎలాగుంటుందో ఆ బాబు కానీ ఆ పాప కానీ అలాగే మనం ఉండాలి. సో నూతనంగా ఆరంభించాలి, నూతనంగా మనం ఉద్భవించాలి, నూతనంగా నేను దయచేయాలి అంటే ప్రార్థించుకోవాలి. ప్రార్థించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడండి. నీ పాత స్వభావాన్ని తీసేసి కొత్త స్వభావాన్ని, పాత లక్షణాలను తీసేసి కొత్త లక్షణాలను, పాత పాత మనిషిని తీసేసి కొత్త మనిషి, తనకు నచ్చిన లక్షణాలను, తనకు నచ్చిన బిహేవియర్ని మన లోపల పెట్టి ఆపరేట్ చేస్తాడు దేవుడు, ఆత్మ ద్వారా ఆపరేట్ చేస్తాడు. సో మారు మనస్సు నుండి తిరుగుడి. సో అన్నిటికీ కుదిరిబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. సో కుదురుబాటు, అన్నిటికీ ఒక సమయం వస్తుందండి. సో ఓపికతో ఉండండి, ఆశ కలిగి ఉండండి, ప్రార్థించుకోండి, పవిత్రంగా ఉండండి, దేవుడి మీద హోప్ కలిగి ఉండండి, ఆయనను ఆధారం చేసుకొని ఉండండి. అన్నిటికీ కుదురుబాటు కాలము.
సో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. సో ప్రతిదానికి ఒక సమయం ఉంది. మనం ఆశీర్వదించబడడానికి సమయం ఉంది. అబ్రహాంని కూడా 70 సంవత్సరాలకు పిలిచినాక 100 సంవత్సరాలకు ఆశీర్వదించాడు. సో అలాని మనకు కూడా అలాగే పడుతుందని అనుకోవద్దు. సో మనకు కూడా ఒక సమయం ఉంటుంది. ఆశీర్వదించండి, ఈ క్షణమే ఆశీర్వదించమని అడగండి. సో ప్రతిదానికి ఒక కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. సో వెయిట్ ఫర్ గాడ్స్ రెస్పాన్స్. సో కాబట్టి హోప్ మాత్రం వదిలిపెట్టుకోకండి. మీరు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారో దాన్ని కంటిన్యూస్గా రిపీటెడ్గా హోప్తో అడగండి, అలసిపోకుండా అడగండి, పట్టుదలతో అడగండి, ప్రార్థించి అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఒకటి, మనం ఏదైనా పొందుకోవాలంటే మన లోపల ఏముండాలని చెప్పాను? విశ్వాసం ఉండాలి. మన విశ్వాసమే ఫైనల్గా మనల్ని స్వస్థతపరచాలన్నా, మనల్ని ఆశీర్వదించాలన్నా. సో మనము విశ్వాసంలో ఎదగాలని ప్రార్థించండి ప్రతిరోజు క్రమం తప్పకుండా. ఇంక్రీజ్ మై ఫెయిత్ మై లార్డ్, ఇంక్రీజ్ మై ఫెయిత్ మై లార్డ్. నాలో ఆవగించంత అల్ప విశ్వాసమున్న తీసివేయి ప్రభువా, అవిశ్వాసమున్న తీసివేయి ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా అల్ప విశ్వాసాన్ని తీసివేస్తాడు. నువ్వు ఒక హీలింగ్ పొందుకోవాలన్నా, ఒక డెలివరెన్స్ పొందుకోవాలన్నా, ప్రాస్పరిటీ పొందుకోవాలన్నా, లేకపోతే బ్లెస్సింగ్ ఏదైనా పొందుకోవాలన్నా ఫస్ట్ విశ్వాసము ద్వారానే పొందుకోగలుగుతావు. అదే విశ్వాసము లేకపోతే మనం పొందుకోలేము. ఆవగింజంత అనుమానం ఉన్నా మనం పొందుకోలేము. అందుకే దేవుణ్ణి ఆవగింజంత అనుమానం ఉన్నా తీసివేయి ప్రభువా, ఆవగింజంత విశ్వాసాన్ని దయచేయమని అడగండి, దేవుడు ఇస్తాడు. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు చెప్తున్నాడు. యోషయ 65:17 ఇదిగో నేను ఒక కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. చూద్దాము. కొత్త ఆకాశము కొత్త భూమి. సో భూమి, ఇంత పెద్ద భూమి, ఇంత గొప్ప ఆకాశాన్ని దేవుడు నూతనంగా పరచాలని ఆశపడుతున్నాడు. సో కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నూతనంగా పరిచే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు మన బ్రతుకు ఎంత ఆయన కింద, మన జీవితం ఎంత ఆయన కింద. మన జీవితం, మన బ్రతుకుని కొత్తగా చేయలేడా? ఈజీగా చేయగలుగుతాడు. జస్ట్ ఆయన చిట్కన వేలుతో సమానం కూడా కాదు ఆయన కొత్తగా చేయడానికి. సో ఇంత పెద్ద భూమి అండి, ఈ భూమినే కొత్తగా చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు, ఆకాశాన్నే కొత్తగా మార్చగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని కొత్తగా చేయలేడా? చేయగలుగుతాడు. నూతనంగా చేయలేడా? ఇంకా చేయగలుగుతాడు. మునుపటి మరవబడును, జ్ఞాపకమునకు రావు. అందుకే నీ పాత అన్నీ మర్చిపో, మునుపటి అన్నీ మర్చిపో, ఇక జ్ఞాపకం తెచ్చుకోకు. ఆకాశాన్ని భూమినే కొత్తగా సృష్టిస్తానన్నాడు. అంత సామర్థ్యం, అంత పవర్ ఉంది, అంత అథారిటీ ఉంది, అంత అనాయింటింగ్ ఉంది దేవుడి దగ్గర. అంత అంత సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. ఆకాశాన్ని భూమినే, ఇప్పుడు ఏదైతే భూమి ఉందో ఈ భూమి మీద నాకు చెడుని, కీడుని, అన్నిటిని తీసేసి కొత్తగా మారుస్తా అంటున్నాడు దేవుడు. సో అలాంటిది మన ఫైనాన్స్ని మార్చలేడా? మన మనస్సుని మార్చలేడా? మన పిల్లల్ని మార్చలేడా? మన యొక్క భవిష్యత్తుని మార్చలేడా? మన యొక్క మన యొక్క మన యొక్క జీవితాన్ని మార్చలేడా? మన యొక్క జీవనాన్ని మార్చలేడా? మన యొక్క జీతాన్ని మార్చలేడా? మనకున్న సమస్యలను మార్చలేడా? అన్నిటినీ తీసివేయలేడా? తీసివేయగలుగుతాడు. ఎప్పుడైతే నువ్వు 100% నమ్ముతావో అప్పుడే నీ జీవితంలో మార్పులు జరుగుతాయి. ఇదిగో చూడండి, నేను కొత్త ఆకాశము కొత్త భూమి సృజించుచున్నాను. సో మన కొత్త ఆకాశము కొత్త భూమి కంటే మన జీవితము మార్చడం ఇంకా చాలా సులువు. ఈ ఆకాశం భూమి మార్చడమే చాలా కష్టము, అతి కష్టము, అతి కష్టము. అలాంటి అతి కష్టమైన పనినే నేను చేయగలుగుతున్నాను. నీ జీవితం మార్చడం నాకు లెక్కన, నీ సమస్యలను తీసివేయడం నాకు లెక్కన, నిన్ను నూతనంగా పరచడం నాకు లెక్కన, నిన్ను నూతనంగా ఉద్భవించడం నాకు లెక్కన, నీకు నూతన జీవితాన్ని, నూతన జీవనాన్ని, నూతన లైఫ్ని ఈరోజు నుంచి ఇవ్వడం నాకు లెక్కన అని అంటున్నాడు దేవుడు. సో మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. సో జ్ఞాపకం తెచ్చుకోకండి గతం సంగతిని, గతం గతం. సో అవి మరవబడినాయి, జ్ఞాపకం తీసుకోకండి. నూతనంగా ఆలోచించండి. ఈరోజు నుంచి దేవుణ్ణి అడగండి, సమస్తాన్ని నూతనంగా చేయి ప్రభువా. నాకు ఇక ఈ జీవితం ఆపు నాయనా. అవే కష్టాలు, అవే బాధలు, అవే అవమానాలు, అవే నిందలు, అవే లేమితనము, అవే పేదరికము, ఇక చాలని జీతము, చాలని లైఫ్. అయ్యా ఈ జీవితాన్ని తీసేయి ప్రభువా. నాకు నూతన జీవితాన్ని ఈరోజు నుంచి మొదలు పెట్టునాయన. నేను క్రీస్తులో ఎదుగుతున్నానయ్యా. ఇంకా నూతన జీవనాన్ని దయచేయి తండ్రి. నూతన మారు మనసుని దయచేయి ప్రభువా. నూతనంగా నన్ను ఉద్భవించడానికి నాకు సహాయం చేయి తండ్రి
అని అడిగినప్పుడు దేవుడు నీకు సమస్తాన్ని నూతన పరుస్తాడు. ఆకాశము భూమినే నేను చేయగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడను నీ జీవితాన్ని నేను చేయలేనా? నీ జీవితాన్ని నేను మార్చలేనా? అందుకే అంటున్నాడు దేవుడు ఈరోజు మనతోటి, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. సో గోల్డెన్ వర్డ్స్ అండి ఇవన్నీ. మనం మైండ్ని మార్చుకోవడానికి, పాజిటివ్ మైండ్ సెట్గా మారడానికి ఇవన్నీ గోల్డెన్ వర్డ్స్ అండి. సో మీరు ఈ పార్ట్ మాత్రం తప్పకుండా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న 10 డేస్కి ఒకసారి అన్న వింటూ ఉండండి ఈ పార్ట్ని ఎస్పెషల్లీ. ఎందుకంటే సమస్తము నూతనగా చేస్తా అంటున్నాడు దేవుడు, సమస్తాన్ని నీకు బలపరుస్తా అంటున్నాడు. సో ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, నేను ఎంత చెప్పినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీలో ఆశ లేనంత వరకు, మీలో విశ్వాసం లేనంత వరకు, మీలో ఆ యొక్క దాహము ఆకలి లేనంత వరకు, ఆలోచించే విధానం మారనంత వరకు ఏది కూడా మారదండి. చెప్పడం వరకు నా వంతు అండి. సో తర్వాత దానిని మీరు ఇంప్లిమెంట్ చేయడం మీ పని. ఇంప్లిమెంట్ చేసి వాటిని బతుకు మార్చుకోవడం, ఇవన్నీ కీస్ అన్నట్టు, ఇవన్నీ కూడా కీసు. ఒకటి, ఈ వాక్యం చదివిన తర్వాత మీకు అందరికీ ఒకటే మైండ్లోకి రావాలి, భూమిని ఆకాశాన్ని కొత్తగా చేయగలిగిన దేవుడు నా జీవితాన్ని చేయలేడా? భూమి ఆకాశం కంటే నా జీవితం ఇంకా చాలా చిన్నది కదా. భూమి ఆకాశాన్ని కొత్తపరచడంకే దేవుడికి సాధ్యమైనప్పుడు నా జీవితాన్ని కొత్తగా చేయడం దేవుడికి సాధ్యము కాదా అన్నది మీ మైండ్లోకి ఈ రోజు నుంచి ట్రిగ్గర్ కావాలి. ఎందుకంటే ఇంత పెద్ద భూమి, ఇన్ని కోట్ల మంది నివసిస్తున్న భూమినే కొత్తగా మారుస్తా అంటున్నాడు. ఆకాశాన్నే తీసేసి మళ్ళీ కొత్త ఆకాశాన్ని పరుస్తా అంటున్నాడు. భూమినే తీసేసి కొత్త భూమిని పరుస్తా అంటున్నాడు. అలాంటిది ఆ భూమి ఆకాశం కంటే మనం ఎంత, ఈ భూమిలో ఒక ఒక చీమ కంటే ఇంకా ఒక తక్కువనే మనం నివసిస్తున్న స్థానము. ఈ భూలోకమంతా చూస్తే ఈ భూలోకాన్ని ఆయన మార్చేస్తా అంటున్నాడు. ఆ భూలోకంతో కంపేర్ చేస్తే నీ జీవితం నా జీవితము ఎంత చిన్నదో చెప్పండి. ఎంత చిన్నది, చాలా చిన్నది ఆయన కింద. సో అది మార్చలేడా? సో మార్చగలుగుతాడు ఎప్పుడైతే నువ్వు నమ్మి ప్రార్థిస్తావో, ఎప్పుడైతే నువ్వు హృదయంలో విశ్వసిస్తావో. ఎస్, ఈ రోజు నుంచి నా దేవుడు నాకు నూతనంగా ఇస్తాడు, నూతనంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాల నుంచి నూతనంగా ఆశీర్వదించాడా లేదా? మళ్ళీ 100 సంవత్సరాల నుంచి నూతనంగా ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. సమస్తము సాధ్యము దేవుడికి. సో యోబు కూడా నూతనంగా ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. యోసేపుని నూతనంగా ఆశీర్వదించాడా లేదా? ఆ జైల్లో పడి ఉన్నాడు యోసేపు, అలాగే జైల్లో పడి ఉంటా అనుకున్నాడా? అనుకోలేదు. సో బయటికి వచ్చాడు, రాజు అయ్యాడు. జైల్లో ఉన్న వ్యక్తి ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. సో రాజు అయ్యాడు. సో చూడండి దేవుడు ఎలా 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 మార్చాడో ఒక్కొక్కరి జీవితాలను. అబ్రహామికి అలాగే 70 సంవత్సరాలు అలాగే ఉంటాడు అనుకున్నాడు. సో 70 సంవత్సరాల నుంచి మళ్ళీ 100 సంవత్సరాల వరకు మళ్ళీ ఆశీర్వదిస్తే 170 సంవత్సరాలు బ్రతికాడు. సో అలాగే యోబు కూడా అన్ని కోల్పోయిన అన్నీ కూడా తిరిగి రెండింతలుగా పొందుకొని మళ్ళీ ఆయనే నూతన ఆశీర్వాదాలను యోబుకి ఇచ్చాడు. సో అలాగే దావీదు అలాగే గొర్రెల కాచే కాపర్లాగా అనుకున్నాడా? లేదు కదా. సో దేవుడు పిలుచుకున్నాడు, ఆయనను గొప్ప రాజుగా చేశాడు, చక్రవర్తిగా చేశాడు. ఆయన జీవితం అలాగే గొర్రెల కాపర్లుగా ఉందా? లేదు కదా. సో అందుకే ఆల్వేస్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్ వెన్ యు ఆర్ లివింగ్ విత్ గాడ్. సో నువ్వు దేవుడితో నడుస్తున్నప్పుడు దేవుడు ప్రతిదీ కూడా నూతనంగా చేయబడతాడు. అందుకే మునుపటివి మరవబడును. గుర్తుపెట్టుకోండి, మునుపటిది మీరు మర్చిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకోకండి. కాకపోతే అనుభవాలు ఉన్నప్పుడు ఆ అనుభవాలను తీసుకోండి. కుడి పక్కకి వెళ్తే ఒక బావి ఉన్నది, అందులో పడిపోతామని తెలిసినప్పుడు మళ్ళీ మనం కుడి పక్కకి వెళ్ళకుండా ఎడమ పక్కకి వెళ్ళాలి. సో అట్లా ఒక అనుభవాలు, గతంలో జరిగిన అన్ని అనుభవాలు తీసుకోవాలి, దాన్ని భవిష్యత్తుకి బంగారు బాటలాగా చేసుకోవాలి. కానీ గతంలో జరిగిన చెడుని, గతంలో జరిగిన కీడుని తలుచుకొని బాధపడి కృంగిపోయి కృషించిపోయి ఉన్నామనుకో, అలాగే గతంలో నివసించినంత వరకు మనకు నూతన భవిష్యత్తు ఉండదు. సో ఈ వాక్యం మీరు చూడగానే దేవుడికి ఆకాశాన్ని భూమిని సృష్టించగలిగే శక్తి ఉన్న దేవుడు నన్ను నూతనంగా సృష్టించలేడా? మీరు సాక్ష్యాలు వినుండొచ్చు, కిడ్నీలు పాడైపోతే దేవుడు నూతన కిడ్నీలు ఇచ్చాడని, లివర్ పాడైతే నూతన లివర్ ఇచ్చాడని, అలాగే నూతన అవయవాలను కూడా వచ్చాయని, నూతన కళ్ళను, నూతన శరీరాన్ని ఇచ్చాడని మనం ఎన్నోసార్లు సాక్ష్యాలు కూడా విన్నాము. మన శరీర అవయవాలను కూడా మార్చగలిగే శక్తి ఆయనకు ఉంది. సో ఎవ్రీథింగ్ ఈస్ ఎ బ్రాండ్ న్యూ ఫ్రమ్ టుడే. ఈరోజు నుంచి మన బ్రెయిన్ని మార్చమని అడగండి, వాషౌట్ చేయమని అడగండి. మన హృదయం మొత్తము మలినం పట్టి ఉంది, క్లీన్ చేయమని అడగండి. దేవుణ్ణి హిస్సోపుతో కడగమనండి, హిమము కంటే తెల్లగా మార్చమని అడగండి. ఆ అన్క్లీన్నెస్ని తీసివేయమని అడగండి. కొత్త హృదయాన్ని దయచేయమని అడగండి, కొత్త ఆత్మను దయచేయమని అడగండి, కొత్త మారు మనసుని దయచేయమని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. మునుపటి మరవబడును, జ్ఞాపకము రావు. కొత్త ఆకాశం కొత్త భూమి సృజించిన వాడు కొత్త జీవితాన్ని మనకి ఇవ్వగలుగుతాడు.
సో అడగండి దేవుణ్ణి, లార్డ్ దిస్ ఈజ్ నాట్ మై లైఫ్, ఇది నా జీవితం కాదయ్యా, నీ చిత్త ప్రకారము నన్ను ఆశీర్వదించండి, ప్రాస్పరిటీని దయచేయండి, ఇంకా హెల్దీ లైఫ్ని, ఇంకా వెల్దీ లైఫ్ని, ఇంకా ప్రాస్పరిటీ లైఫ్ని ఇవ్వండి అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ జీసస్. లార్డ్ జీసస్, టుడేస్ ద సర్వీస్ ఈజ్ వెరీ మైటీ వే సర్వీస్ మై లార్డ్. అయ్యా, మా అందరి ఆలోచనలను, మా అందరి మనసులను, తలంపులను మార్చే సర్వీస్ చేపి ఇచ్చినందుకు, వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇదిగో భూమి ఆకాశాలను నూతనంగా సృష్టిస్తాను, పాతవి మర్చిపోను, పాతయన్ని గతించిపోను, జ్ఞాపకమునకు రావన్నావు తండ్రి. మా జీవితంలో కూడా ఇక పాతయన్ని జ్ఞాపకం లేకుండా వాటన్నిటిని తుడిచిపోయేసి గతించిపోయేలాగా కృపను అనుగ్రహించి, నూతన ఆకాశాన్ని, నూతన భూమిని ఎలాగైతే మీరు సృష్టిస్తా అన్నారో, సమస్తమును నూతనముగా చేస్తానని ఎలా అన్నారో, అలాగే మా జీవితాన్ని కూడా సమస్తాన్ని నూతనంగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.